వెల్మ కులాన్ని దూషించిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ పై చర్యలు తీసుకోవాలని చందుర్తి మండల వెలమ సంఘం నాయకులు చందుర్తి పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. కేడీసీసీ డైరెక్టర్ జలం కిషన్ రావు, మాజీ సర్పంచ్ కమలాకరావు, మాజీ ఎంపీటీసీ పెగ్గర్ల రమేష్ రావు ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. వెలమలను దూషించిన ఎమ్మెల్యే శంకర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. నిన్నటి రోజున షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు మాట్లాడినటువంటి మాటలు అసలు మనిషేనా, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యేనేనా మాట్లాడిందని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నీవు రాజ్యాంగబద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక జాతిని అవమానపరిచి వెంబడించి వేటాడుతామనే మాట మాట్లాడిన విడా, నీకు ఎంత బలం ఉందో నీ బలాన్ని 3 సార్లు తొక్కి పెడితే పాపం అని భిక్షెత్తి ఎమ్మెల్యే అయినటువంటి ఒక నీచుడివి నువ్వు. ఏం మాట్లాడతావు బిడ్డా? నీ జాతి గురించి నేను మాట్లాడడం లేదు, నికాసైన వెల్మ జాతిగా మాట్లాడుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి మేము చేసిన సాహసము, మేము చేసిన త్యాగాల గురించి చరిత్ర చదువుకొని తెలుసుకో బిడ్డ. వస్తావా? ఒకసారి రాజీనామా చెయ్యు. నీకు ఇచ్చినటువంటి పదవిని చూసుకొని ఇలా ఏదో దునుకుతున్నావు. ఆ పదవులు మాకేం కొత్త కాదు. మా వాళ్ళకి చేసినటువంటి త్యాగాల మీద నువ్వు ఒక 1% కూడా చేయలేదు. ఇక ముందు అట్లాంటి మాటలు మాట్లాడితే యావత్ భారతదేశంలో ఉన్న వెల్మ జాతి కానీ ఇంకా ఉన్నటువంటి ప్రజలు కూడా నీకు యావత్ భారతదేశం తెలంగాణ జిల్లాలలో ఉన్న ప్రజలు కూడా నిన్ను హర్షించరు, చియాని మీద ఊంచుతారు కాక నిన్ను సిగ్గు మానంతో శరంతో నేలకు ముక్కు రాసి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుకుంటూ, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు మరి వెల్మ జాతి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి మా వెల్మ జాతిని కించపరిచి అగౌరవపరిచి మరి ఇష్టం వచ్చిన రీతిలో మిమ్మల్ని భౌతిక దాడులు చేస్తాం, చంపేస్తామని బెదిరించడం జరిగింది. శంకర్ గారు మేము బాగా బలంగా ఉన్నామని చెప్తా ఉన్నావు. సరే, నీ బలము ఎంతో, నువ్వు నీ బలమైన నాయకులను నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బయటకు తీసుకొని రా. నువ్వు హైదరాబాద్ వస్తావా, కరీంనగర్ వస్తావా, సిరిసిల్ల వస్తావా, పెద్దపల్లి వస్తావా, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా మా బక్కపలసేటి వాళ్ళు వస్తారు, మాలాంటి వాళ్ళని రాము. నీ బలమైన నాయకులను తీసుకొని రా, నీకు దమ్ముంటే. మరి నువ్వు మాటలు మాట్లాడేటప్పుడు ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నువ్వు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నావు. నిన్ను 3 సార్లు ఓడగొట్టి సానుభూతితో నీకు ఓట్లేస్తే ఇప్పుడు నువ్వు మరి అవి కాగురం మాటలా బల్బు మాటలా అవి నీకే తెలవాలి. ఇవాళ నువ్వు మళ్ళీ కేసీఆర్ కుటుంబం గురించి కూడా మాట్లాడవచ్చు, మాట తిప్పచ్చు. మరి కేసీఆర్ గారు మా వెల్మ జాతికి బీసీ బందో దళిత బంధం మాకు ఏ పథకాలు కూడా మా జాతికి పెట్టలేడు. నీకేదన్నా వ్యక్తిగతంగా కేసీఆర్ ఉంటే కేసీఆర్ మీద పెట్టి కేసీఆర్తో డైరెక్ట్, కేటీఆర్తో డైరెక్ట్, హరీష్ రావుతో డైరెక్ట్ కొట్లాడు. కానీ వెల్మ జాతిని కించపడితే మాత్రం సహించాం. నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. నువ్వు నేలగా హైదరాబాదు పట్టణ నడిబొడ్డున నేలకు ముక్కు రాయాల్సిందే. అప్పటిదాకా నిన్ను వదలం. మా హైవా ఏ పిలుపునిచ్చినా దానికి మేము అందరం కదులుతాం. అంటే నువ్వు ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా నువ్వు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఆలోచించుకొని మాట్లాడేటప్పుడు నీ మాట ఏంటంటిది అన్నది, ఆ మాట అంటే ఎవరికి ఏమవుతుంది అని కూడా తెలుసుకొని మాట్లాడే. మీ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రకంగా మాట్లాడడం చాలా సిగ్గుసేటు. మీరు ఎవరైనా మాట్లాడద్దని మేము దీన్ని మాత్రం చాలా విపరీతంగా ప్రజలందరం ఖండిస్తున్నాము. మా కుటుంబ జాతి ఖండిస్తున్నది. దీనికి ఇకనైనా మరి నువ్వు క్షమాపణ ప్రజలందరికీ, మా వెల్మ జాతికి క్షమాపణ చెప్పేదాకా నేను మాత్రం విడిచిపెట్టమని